అవని అయితే ప్రణతి ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి చాలా కంగారుగా ప్రణతి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ప్రణతి నీకేం కాలేదు కదా అని చెప్పేసి అనేసరికి ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా భరత్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక అయినా నువ్వు ఎలా ఎందుకు అసలు హాస్పిటల్కి వెళ్ళావు అన్నట్లుగా ప్రణతి కాసేత అవని చూస్తూ ఉంటుంది. ఇక అవని కాసి భరత్ కాసేత చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అక్షయ్. ఇక భరత్ కాసి చాలా కోపంగా చూసి నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని ప్రేమిస్తావురా, నా చెల్లిని ప్రేమించే అర్హత నీకు ఎక్కడిదిరా అని చెప్పేసి అయితే భరత్ని అయితే కొడుతూ ఉంటాడు అక్షయ్. అలా కొడుతూ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నా చెల్లి జీవితాన్ని నాశనం చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆగండి, నా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అవనే అంటూ ఉంటుంది. ఇక భరత్ని అయితే చితగొడుతూ ఉంటాడు అక్షయ్, కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక భరత్ అయితే అసలు చెప్పింది విను బావా, ఆగు బావా అని అంటూ ఉంటాడు. ఎందుకంటే నా తమ్ముడిని కొడుతున్నారు, ఆగండి ఆగండి అని అవని చాలా దినగా ప్రాధేయపడుతూ ఉంటుంది. అన్నయ్య ఆగన్నయ్య అని చెప్పేసి ప్రంతి కూడా అంటూ ఉంటుంది. అయినా అక్షయ్ ఆగకుండా కొడుతూనే ఉంటాడు. అసలు కొట్టాల్సింది వీడిని కాదు నిన్ను అని చెప్పేసి చాలా కోపంగా అక్షయ్ అయితే అవని పైకి చెయ్యి ఎత్తుతూ ఉంటాడు. అలా అవని పైకి అక్షయ్ చెయ్యి ఎత్తగానే అవని అయితే అలా షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది. నిన్ను కొట్టినా వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంత నీచంగా ఉంటుందా నీ క్యారెక్టర్, నేను అనుకోలేదు అని అనేసరికి ప్రణతి భరత్ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటారు. నువ్వు ఇంత నీచురాలవని నేను అస్సలు అనుకోలేదు. నీ తమ్ముడికి జీవితం బాగుపడాలని నా చెల్లిని ట్రాప్లో పడేసి పెళ్ళికి ముందే తన్ని ప్రెగ్నెంట్ చేసేసావు. అలా అయితే అందరూ తనకి పెళ్ళికి అన్నిటికీ అడ్డు చెప్పరని, ఒకవేళ లేచిపోయి పెళ్లి చేసుకున్నా ఎవరూ కాదనరని ఈ నీచుడికి ఇచ్చి నా చెల్లి జీవితాన్ని కోసేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అంటే అయినా నువ్వు వీడికి ఇచ్చి ఎలాగో మేము పెళ్లి చేయమని తెలిసే నువ్వు ఇదంతా నడిపావు కదా, ఇంత చీప్ క్యారెక్టర్ అనేది అసలు నిన్ను ఇంత వరస్ట్గా నేను ఊహించుకోలేదు అని అక్షయ్ అయితే తిడుతూ ఉంటాడు అవనిని. నా పెళ్ళికి ముందే నా చెల్లిని ప్రెగ్నెంట్ని చేస్తావా అని అనేసరికి ఇదంతా నీ ప్లానే అని అనేసరికి అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రణతి భరత్ అయితే అలా చూస్తూ అది కాదు బావా అనేది అనుభూతూ ఉంటాడు. ఇక భరత్ అయితే నిజం చెప్పడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే అక్షయ్ ఆడిన మాటలకి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను అర్థం చేసుకునేది ఇదేనా అని అయితే అనుభూతూ ఉంటుంది. నీతో మాట్లాడడం కూడా వేస్టే అని చెప్పేసి చాలా గట్టిగా అవనిని అయితే తిడుతూ ఉంటాడు అక్షయ్.